నేను ఒక క్రిస్టియన్‌ని. నేను ఎంతసేపు ఉన్నా సరే దేన్ని బట్టి బ్రతుకుతాను. నా జీవన ప్రమాణం దేని మీద ఆధారపడి ఉంటదంటే బైబిల్ మీద ఆధారపడి ఉంటది. బైబిల్ నా స్టాండర్డ్. అది నా స్కేల్. దాన్ని దాటి బయటికి వెళ్ళకూడదు ఒక క్రిస్టియన్‌గా. బొట్టు అనేది ఒక క్రైస్తవ స్త్రీ పెట్టుకోవచ్చా అన్నదానికొస్తే, క్రైస్తవ స్త్రీ అంటే బైబిల్ ప్రమాణం మీద ఆధారపడి జీవించాలి. బైబిల్ ఏం రాయబడిందంటే అన్య సంప్రదాయాలు ఆచరించకూడదు. హ్మ్. అన్య దేవతలకు సంబంధించిన పద్ధతుల్లో విగ్రహారాధన చేయకూడదు. హ్మ్. దేవుడైన యెహోవా తప్ప, లేదా హ్మ్. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప హ్మ్. ఇంకో దైవత్వంగా భావించేటువంటి ఎవరిని కూడా పరిగణలో తీసుకోకూడదనేది బైబిల్ చెప్పినటువంటి విషయం. ఓకే. నేను క్రైస్తవుని కాబట్టి నేను దాన్ని ఫాలో అవుతాను. హ్మ్. యెహోవాకు సంబంధం లేని ఏ ఆచారాన్ని కూడా నేను పాటించను. హ్మ్. అది ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా నాకు అనవసరం. ఎందుకంటే నేను క్రైస్తవుని కాబట్టి నేను నా బైబిల్ గౌరవిస్తాను. ఇక్కడ బొట్టు అనే విషయానికొస్తే, బొట్టు ప్రాముఖ్యత ఏంటి? దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అనంటే, ఉన్న డెఫినిషన్ ఏంటంటే, ఇన్ హిందూయిజం ద బొట్టు ఈస్ ఎ రిలీజియస్ మార్క్. ఏంటంట అది? రిలీజియస్ మార్క్. హ్మ్. రిలీజియస్ మార్క్ దట్ రిప్రజెంట్స్ ద థర్డ్ ఐ. థర్డ్ ఐ అంటే తెలుసుగా, మూడవ కన్ను. థర్డ్ ఐ హ్మ్. ఆర్ ది ఐ ఆఫ్ విజ్డమ్. హ్మ్. జ్ఞాన నేత్రం అని గాని, లేదా మూడవ కన్ను అని గాని అది రిప్రజెంట్ చేస్తదంట. ఇట్ ఈస్ అప్లైడ్ విత్ ఎ ప్రేయర్ టు రిమెంబర్ ద లార్డ్ త్రూఅవుట్ ద డే. అది పెట్టుకున్నామంటే డే అంతా దేవుడిని స్మరించుకుంటూ పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటారంట. హ్మ్. ద ఫోర్ హెడ్ ఈజ్ కన్సిడర్ ఏ మేజర్ చక్ర పాయింట్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మేజర్ చక్ర పాయింట్ అంటే మనిషిలో 6 చక్రాలు ఉంటాయి, 7 చక్రం పైన ఉంటది. ఇది ఉంది గదా! మేజర్ చక్ర అనేది ఇక్కడ ఉంటది. దానికోసమని బొట్టు పెట్టుకుంటారు అన్నది ఇక్కడ ఇచ్చినటువంటి హ్మ్. వివరణ. హ్మ్. ఇప్పుడు చెప్పండి, ఈ వివరణతో ఉన్నటువంటి ఆ బొట్టుని ఒక క్రైస్తవ వ్యక్తిగా, లేదా క్రైస్తవ స్త్రీగా ఎందుకు పెట్టుకోవాలి అన్నది ప్రశ్న. ఓకే. నా ప్రమాణం బైబిల్ అయినప్పుడు, హ్మ్. నా బైబిల్‌కు బయట ఉన్నటువంటి దాన్ని ఎందుకు పెట్టుకోవాలి? అది హ్మ్. ఎవరు గౌరవించి ఎవరు ఇప్పుడు గౌరవించరు. బైబిల్‌లో ఉందా అని నేను అడిగాను మిమ్మల్ని. నేను దానికే చెప్పాను. ఇప్పుడు ఇది బైబిల్‌లో చూసి చెప్పారా? లేకపోతే ఎక్కడ? బొట్టు అనేది డెఫినిషన్ చదివాను అవును. ఇక్కడ. డెఫినిషన్ చదివారు మీరు. డెఫినిషన్ చదివాను. ఆ! ఈ డెఫినిషన్‌లో ఏంటి? ఇది హైందవ సంప్రదాయం. హైందవ రిలీజియస్ ప్రాక్టీస్. హ్మ్. హిందూ రిలీజియస్ ప్రాక్టీస్ ఇది. హ్మ్. అంటే బైబిల్ కాదు గదా! అపార్ట్ ఫ్రమ్ బైబిల్ అది. బైబిల్ బయటున్నది. కదా! బైబిల్ బయటున్న దేన్ని కూడా హ్మ్. క్రైస్తవుడు చేయకూడదు. క్రైస్తవ స్త్రీ చేయకూడదు. హ్మ్. కాబట్టి క్రైస్తవులు బొట్టు పెట్టుకోరన్నది మొదటిది. ఓకే. ఇక రెండవది, అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి నేను. ఒక వ్యక్తి హైందవ నుంచి, ఒక స్త్రీ హైందవ నుంచి చర్చికొచ్చి కూర్చుంది. కూర్చోగానే బొట్టు తీసి, అది తీసి, ఇది తీసి అని ఒక పాస్టర్ చెప్పడం అనేది ఎక్స్‌ట్రీమ్ అవుతది. హ్మ్. ఎందుకు అంటే, మొదట తనకి సువార్త అంటే ఏంటో తెలియాలి. రైట్.